హరే కృష్ణ. హరి అనే పదము సంస్కృతంలో హ్రీ అనే పదం నుంచి వస్తుంది. హరి అంటే హరతే ఇతి హరి. ఎవరైతే దొంగలిస్తారో అతని హరి అంటారు. మరి ఇక్కడ ఏం దొంగలిచ్చారు హరి అంటే భక్తుల యొక్క హృదయాన్ని ప్రేమతో దొంగలిస్తారు. అందుకనే భక్తులకి బయటి వాళ్ళకి తేడా ఏమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఏమొచ్చినా జీవితంలో భక్తులు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా భగవంతుడి పైన ఉంటుంది. భగవంతుడు దొంగలించాడు. ఎలా ఉంటుంది? భగవంతుడికి ఏం సేవ చేయాలి, భగవంతునికి ఏది వండి పెట్టాలి, భగవంతుడికి ఎలా స్మరించాలి, భగవంతుడికి ఏది ఇష్టం. కాబట్టి ఈడ బయట నుంచి వచ్చే ఆపదలు కష్టాలు అతన్ని అంతగా పట్టించుకోడు. ఎందుకంటే మనసే కదా మన కారణం. ఆ మనసు భగవంతుడి పైన ఎప్పుడైతే ఉంటుందో అతను చాలా సంతోషంగా ఉంటాడు. రెండవది ఏమిటంటే హరి, ఎవరైతే మనల్ని జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడిస్తారో అతను హరి. ఎవరైతే మన జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తీసేస్తాడో అతను హరి. ఎవరైతే మనకు కర్మబంధ చక్రం నుంచి బయటకు పడేస్తారో అతను హరి. ఎవరైతే మనకు జీవితంలో వచ్చే కష్టాలు ఆపదల నుండి కాపాడుతారో అతనే ఆ శ్రీహరి. అలాంటి శ్రీహరి మన యొక్క మనసుని దొంగతనం చేసి అతని చరణాలపైన పెడతాడు. మన యొక్క మనస్సు భగవంతుడి యొక్క చరణాలపైన ఉండాలి అంటే అది అతని కృప. అందుకనే భక్తులు ఎప్పుడు కూడా శ్రీహరిని ఆశ్రయిస్తారు. కానీ భక్తులు కాని వారు ఎప్పుడు కూడా హరిని ఆశ్రయించరు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నం పైనే ఆధారపడి ఉంటారు. అందుకనే ఖచ్చితంగా మనము హరిని ఆశ్రయించాలి. హరే కృష్ణ.